మై ఛానల్ టీన్ రొటీన్. నేను ఈరోజు ఎక్కడున్నానో తెలుసా? ఊట్నూరులో ఉన్న హిందూ ఉత్సవ సమితి వేదిక పైన. ఈ వేదిక పైకి నేను చాలా సార్లు ఎక్కడం జరిగింది, కానీ ఈ రోజు మీ అందరి ముందు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. హిందూ ఉత్సవ సమితి చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది మన ఊట్నూరులో. గణపతి నవరాత్రులు అలాగే బతుకమ్మ నవరాత్రులకే కాదు, ప్రతి హిందూ పండుగకి ప్రతి సంవత్సరం చాలా పెద్దగా ముందుండి జరిపిస్తున్నారు మన హిందూ ఉత్సవ సమితి సభ్యులు. ఈ వేదిక ఉండేది వినాయక్ చౌక్ లో. వినాయక్ చౌక్ ముందు పాత బస్ స్టాండ్ గా ఉండేది. ఇక్కడికి అన్ని బస్సులు వచ్చేవి, అలాగే గణపతి నవరాత్రులు కూడా ఇక్కడే జరిపేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్త బస్ స్టాండ్ కి షిఫ్ట్ అయిపోయింది. అయినా ఇప్పుడు బస్సులు ఏం రావట్లేదు. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే 8 రోడ్లు ఉంటాయి అన్నమాట. 8 రోడ్ల నుంచి గణపతులన్నీ రావడం జరుగుతుంది. అన్ని వచ్చిన తర్వాత అప్పుడు నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు మనం హిందూ ఉత్సవ సమితి సభ్యులతోనే మాట్లాడదాం, పదండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు ఊట్నూరు పట్టణంలో భాద్రపద శుద్ధ చతుర్థి శుక్లపక్షం రోజున ఘనంగా శ్రీ వినాయక చవితిని జరుపుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నవరాత్రులు దిగ్విజయంగా మన ఊట్నూరు పట్టణంలో జరుపుకొని వీధి వీధిలో ప్రతిష్ఠించబడినటువంటి ఆ వినాయకులన్నీ కూడా ఈరోజు సామూహిక నిమజ్జన కార్యక్రమానికి ముస్తాబవుతున్నాయి. అందులో భాగంగా మనము ప్రథమ గణపతి ఊట్నూరు పట్టణానికి ప్రథమ పౌరులు ఏ విధంగా అయితే రాష్ట్రపతి గారు ఉంటారో మన ఊట్నూరు పట్టణానికి ప్రథమ గణపతి శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి, దానికి అధ్యక్షులు మన చింతల భీమన్న, గౌరవనీయులు శ్రీ చింతల భీమన్న గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ సాటిగ చినరాజన్న గారు, వారి యొక్క నేతృత్వంలో ఈ గణపతి జరుగుతుంది. ఇక ఊట్నూరులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మూల బిందువు నా పక్కన ఉన్నటువంటి వారు గౌరవనీయులు శ్రీ ఠాకూర్ గోపాల్ సింగ్ గారు, అలాగే హిందూ ఉత్సవ సమితిలో ఒక 2 టర్ములు అధ్యక్షులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఆడే ప్రకాష్ గారు, అలాగే వారు రాజకీయ నేపథ్యము అలాగే ఆధ్యాత్మిక కేంద్ర బిందువు అయినటువంటి శ్రీ సోదరుడు పులి శ్రీకాంత్ గారు, అలాగే రాజశేఖర్ గారు, వారు కూడా ప్రతి కార్యక్రమంలో భాగస్వాములై మళ్ళీ ఈరోజు ఇంకా అంతమంది కార్యకర్తలు ఎవరు రాలేదు సమయానికి. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అందరూ పాల్గొంటారు. ఇంకా కొన్ని గంటల్లో ప్రారంభమైనటువంటి శ్రీ వినాయక నిమజ్జన సామూహిక శోభయాత్రలో అందరూ పాల్గొని ఆ గణనాథుని యొక్క పూజలో నిమగ్నమై ఉంటారు. మరి అందరికీ కూడా ఈ వినాయకుడు సకల శుభాన్ని, విఘ్నాలను తొలగించి సకల శుభాన్ని కలగజేయాలని మేము శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి తరఫున కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ హిందూ ఉత్సవ సమితి సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ మనం గోపితాతతో స్టార్ట్ చేద్దాం. మాక్సిమం ఊట్నూరులో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటారు మా గోపితాత ఎవరు, నాకు వరుసకి తాతయ్య అవుతారు. సో ఇప్పుడు ఆయనతోనే మాట్లాడదాం. హలో గోపితాతయ్య. జై శ్రీరామ్. హలో. జై శ్రీరామ్. మీకు సోషల్ సర్వీస్ లో డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సోషల్ సర్వీస్ లో డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తాతయ్య? మరింత బాధ్యత పెరిగినట్టు ఫీల్ అవుతున్నాను. నా బాధ్యతను పెంచి మరిన్ని సేవలు అందించాలనే ఒక మనసులో కోరిక వచ్చింది. ఇంకింత మందిని ఉత్తేజుని చేసి కార్యకర్తని పెంచి మన సమాజాన్ని ఐక్యత్వం అన్ని చేసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన హిందుత్వవాదాన్ని బలంగా చేయాలని ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ జనరేషన్ కి మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు మెసేజ్? ఏం లేదు, రాబోయే రోజులలో మన ధర్మం పటిష్టంగా ఉండాలంటే అందరూ ఐక్యంగా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కులాల పేరుతో విడిపోయి మనం అందరికీ లోకుగా కనిపిస్తున్నాం. కాబట్టి ఇంటి లోపల కులం, గడప లోపల కులం, కానీ గడప దాటిన తర్వాత హిందువులం అనే నినాదాన్ని తీసుకెళ్లి ముందుగా మనం అంతా ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. వారందరినీ సమీకృతం చేసి హిందూ ధర్మం పటిష్టం కోసం అందరు కలిసికట్టే కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. నా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీరామ్ నాయక్ గారు, నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. మీరు ఈ సంవత్సరం అధ్యక్షులుగా ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం అందరూ నన్ను ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్సవ కమిటీని ముందుకు రాబోయే తరానికి అందించాలన్న ఉద్దేశంతోనే నేను ముందుకొచ్చాను. హిందూ ఉత్సవ సమితి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు? దాదాపు 4 దశాబ్దాల నుండి ఊట్నూరులో ఈ సంవత్సరం నుంచి 40 సంవత్సరాలు అయింది. మరి గతంలో ఏదైతే ఊట్నూరు అష్ట కూడలిలో ప్రారంభించి ఆ రోజుల్లో మరి మొదలుపెట్టి ఈ రోజు వరకు మరి ఏకతాటిగా
మన సాంప్రదాయము ఏదైతే సనాతన ధర్మాన్ని ఈనాటి వరకు కొనసాగిస్తున్నాం, దీన్ని ఇదే కాకుండా వచ్చే తరాలకు కూడా మనము అందించాలనే తాపత్రయతో మనం ముందుకు ఇది ప్రారంభం చేసినారు. జై శ్రీరామ్ శ్రీకర్ శ్రీనివాస్ జై అంకుల్ గారు. శ్రీరామ్ మీరు గణేష్ మహారాజ్ కి జై. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు స్టేజ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? నేను హిందుత్వాన్ని బలపరచడానికని ఒక దీక్షతో నేను హిందువుగా, అది కాకుండా మా పూర్వీకులు కూడా ఈ హిందుత్వాన్ని బలపరచడంలో చాలా పాత్ర వహించారు. మా తండ్రి గారు కూడా ఈ సమాజ కార్యక్రమాల్లో హిందూ ఉత్సవ సమితిలో భాగస్వాములు అయ్యారప్పుడు. అదేవిధంగా నేను కూడా చేయాలనే తపనతో 2010లో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షునిగా కూడా నేను ఎన్నికైనాను, నా బాధ్యత నిర్వర్తించాను. అదే సంవత్సరము సిల్వర్ జూబ్లీ రజతోత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అంకుల్. ఇంకేంటంటే మీరేమన్నా మాకు టిప్స్ ఇస్తారా ఎలా ఆర్గనైజ్ చేయాలో స్టేజ్ ని? తప్పకుండా నాకున్న అనుభవాన్ని నేను ఇతరులకు ఇవ్వాలంటే నాకు అది కూడా చాలా ఆనందం, కాబట్టి నేను తప్పకుండా ఇస్తానమ్మా. ఈయన హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శులు సాడిగా రాజేశ్వర్ గారు. హలో అంకుల్. చెప్పండి. ప్రతి సంవత్సరం మనం గణపతి నవరాత్రులని ఎలా జరుపుకుంటాం మన ఊట్నూరులో? హిందూ బంధువులు అందరూ చాలా సంతోషంగా మన ఉట్నూరు పట్టణంలో నవరాత్రులు పూజించుకొని 9వ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. దానికి ప్రతి పల్లెటూరు నుంచి ఇచ్చేసినటువంటి ప్రజలందరూ ఈ అష్టకుడిలో తిలకించి అందరూ నిమజ్జనానికి తరలి వస్తారు. దాన్ని చూసి చాలా ఆనందంతో నిమజ్జనాన్ని జరుపుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఈయన కోశాధికారి పన్నీరి భూమన్న గారు. నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. మనం ఎలాంటి వినాయకులను పెడితే మంచిది? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు పియూపికి మరియు కెమికల్ కలిపిన కలర్స్ కి మాది పెద్దగా ఉండాలి విగ్రహం అని చెప్పేసి చాలా వృధా ఖర్చు చేస్తున్నారు. అలాంటివి అన్ని తీసేసి జస్ట్ మట్టి వినాయకులు పెట్టి ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా, అసలు వినాయకుడు అంటేనే ప్రకృతితో ఆరాధించే దైవం. అలాంటి దైవాన్ని మనం కెమికల్స్ అలాంటివి ఏం కాకుండా మట్టి వినాయకులను చేస్తే బాగుంటది. ఇదే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. మనం డీజే పెడితే మంచిదా లేకపోతే నార్మల్ గా బ్యాండ్ పెట్టి తీసుకొస్తే మంచిదా భజనలతోని? సార్, ఇంత ముందు అంటే మనం అందరూ భక్తి పాటలతోని భక్తి పరవశంతో చేసేవారు. ఇప్పుడు ఆధునిక కాలంలో డీజేలు రావడం, యాక్చువల్ డీజేలు రావడం అని నిషేధించాలి ఖచ్చితంగా. దానివల్ల సౌండ్ పొల్యూషన్ మరియు ఎదుటి వ్యక్తులకు హాని కలిగే విధంగా జరుగుతున్నాయి. కాబట్టి డీజేలను కొంచెం తగ్గించుకోవాలి. పెట్టుకుంటే బాగానే ఉంటది కానీ తగ్గించుకొని పెట్టుకుంటే బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈయన ఆడే ప్రకాష్ అంకుల్. నమస్కారం అంకుల్. నమస్తే. మన హిందూ ఉత్సవ సమితి గురించి కొన్ని మాటలు చెప్పండి. నేను 2000లో స్వామి వివేకానంద యూత్ క్లబ్ మాస్నాపూర్లో అధ్యక్షుడుగా ఉన్నాను. మరి అదేవిధంగా 2014లో ఊట్నూరు పట్టణంలో మన హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అవడం జరిగింది. మరి అప్పటి నుంచి మన హిందూ ధర్మము మరి హిందూ పండుగల కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్క హిందువులని ఏకతాటిపై తెచ్చి మాతో కార్యక్రమానికి విజయవంతం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణేష్ మండలిని నడుపుతున్నారు? దాదాపు పూర్వము నుంచి 1955 ఇది ప్రతిష్ట అయింది హనుమాన్ మందిరం ఇక్కడ. ఆ ప్రతిష్ట అయిన ఉంది దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము కొనసాగుతూనే ఉన్నాము. అంతకుముందు మా పూర్వీకులు ఉండి 40 సంవత్సరాల నుంచి కర్రన్న మేము గత మండలి నుంచి మేము హనుమాన్ మందిర్లో ప్రతి సంవత్సరం గణపతి సార్వజనిక గణేష్ మండలి ఇక్కడ ఊట్నూరులో ఒకటే ఉండే. ఆ తర్వాత స్కూల్లో ఒకటైంది. ఈ 2 గణపతులతోటే కొన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా కొనసాగింది. హనుమాన్ మందిరు నుంచి ఇప్పుడు వెళ్తుంది. ఇటువంటి ఇప్పుడు అనేకమైన ఇప్పుడు ఎన్నో అవుతున్నాయి కానీ ఇప్పుడు మొత్తం అయితే పూర్వం నుంచి నడిచేది ఇది ఒకటే గణపతి. అంకుల్, మనం ఎలాంటి గణపతులను పెడితే మంచిది? అమ్మ, నా పేరు సాడిగా చిన్నరాజన్న. దాదాపు ఇక్కడ కార్యకర్తగా 40-45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా చిన్ననాటి నుంచి మా పెద్ద మనుషులు ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేసిండ్రో వాళ్ళెంబడొచ్చి భజనలు కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. చాలా ఆనందంగా ఇక్కడ ఊట్నూరులో ఈ గణపతులు అంటే మాది మొట్టమొదలు మట్టి గణపతి, అది ఎడ్ల బండి తోటి తీసుకెళ్లే వాళ్ళం మేము. ఎడ్ల బండికి మంచి అలంకరణ చేసుకొని ఆనాడు లైట్లు లేకుంటే కందీలు అంటుండ్రి, అంటే పెట్రోమిక్స్ కాకుండా అంతకుముందు కందీలు అంటుంటే ల్యాంథర్న్
అవి పెట్టుకొని తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఆనాటికి ఈనాటికి ఎంతో మారింది. చాలా శోభాయమానంగా జరుగుతుంది ఇక్కడ గణపతి ఉత్సవాలు. ఇక్కడ అష్టకూడలి ఉంది, 8 తోవలు ఊట్నూరులో. ఈ గణపతులన్నీ అష్టకూడలకు రాత్రి 6-7 గంటల వచ్చి అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన ఇక్కడ ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉంటారో వాళ్ళు పచ్చ జెండా ఊపిన తర్వాత గణపతులు ప్రారంభమైతే నిమజ్జనానికి చాలా ఆనందంగా జరుగుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు నేను సుభాష్ నగర్ లో ఉన్న శ్రీ నీలకంఠ గణేష్ మండలి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో వాళ్ళ ద్వారా కొన్ని మాటలు తెలుసుకుందాం. హలో అంకుల్. హలో, నమస్కార్. ఈ గణేష్ మండలి పేరేంటి? నీలకంఠ గణేష్ మండలి, సుభాష్ నగర్. ఓకే ఓకే అంకుల్. ఆదిలాబాద్ లో డిగ్రీ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నందుకు కంగ్రాచులేషన్స్ అంకుల్. ధన్యవాదాలు. సో ఈ గణేష్ మండలి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? ఇది 2007 నుంచి ఈ సుభాష్ నగర్ లో మేము అందరము గణేష్ మండలిని జరుపుతున్నాం, ఉత్సవాలను. ఓకే, ప్రతి సంవత్సరం జరుపుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నది. చాలా ఘనంగా జరుపుతున్నాము. ఈ మా వాడలో ఉన్న దాదాపు 40-45 కుటుంబాలు ముక్కోడి మీద సమిష్టి నాయక ఆధ్వర్యంలో నాయకిట్లో సమావేశమైన తర్వాత ఈ నవరాత్రుల ఉత్సవాలు ఏ విధంగా జరపాలనే ఉద్దేశంతో అందరూ సమావేశమై చందాలు వసూలు చేసుకొని చాలా పెద్ద మొత్తంలో ఘనంగా జరుపుతాం. ప్రతి సంవత్సరం జరుపుతాం. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మా ప్రతి సంవత్సరం కూడా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకుంటాం. ముందు ఎన్నుకున్న తర్వాత మళ్ళా మా హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు గడ్డం ప్రకాష్ గారి ఆధ్వర్యంలో. హలో ఆంటీ. నమస్కారము. నేను సుభాష్ నగర్ వాసిని. మా సుభాష్ నగర్ వాడలో నీలకంఠ గణేష్ మండలి చాలా ఘనంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము మేము ఈ పండుగని ఒక పండుగ లాగా వాతావరణాన్ని తీసుకొస్తున్నాము. ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా రోజు నవరాత్రులు కూడా నృత్యాలతో భజనతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ 9 రోజులు ఎలా గడిచిపోతాదో మాకు కూడా తెలియదండి. అదేవిధంగా మేము ఈ వాడలో చాలా మంది ఎంప్లాయీస్ అయినా కూడా దానికోసం మేము టైం తీసుకొని ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి ప్రతి నైవేద్యాలు మాకు ఈ దేవునికి అందుతాయండి. ఈ వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మా పైన ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. లేదు, చాలా ఇబ్బంది అవుతున్నది వారికి మా తరపు నుండి. నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకన్నా మంచిది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.